చలో గైస్. సో ద థింగ్ ఇస్, ప్రస్తుతానికి మన చాప్టర్ వచ్చేసి ట్రాప్ ట్రేడింగ్. ఓకే, సో హౌ దీస్ ట్రాప్స్ ఆర్ బీయింగ్ డన్ నేను చెప్పాను. ఓకే, వీటిని ఎలా ట్రేడ్ చేయాలో కూడా నేను చెప్పాను. జస్ట్ వీ విల్ పుట్ ది ఎంట్రీ మెథడ్ ఇన్ ద ఆపోజిట్ సైడ్. ఓకే, అంటే సింపుల్గా మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కానివ్వండి. వెయిట్, యా, ఎనీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అది అంత ఈజీగా బ్రేక్ కాదు గైస్. ఓకే, సో ఏదైనా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఈజీగా బ్రేక్ కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు బ్రేక్. ఓకే, సో సడన్ గా అక్కడ ఏదో కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయ్యేసరికి చలో బ్రేక్అవుట్ అయిపోయింది కదా అని చెప్పేసి యూ కెనాట్ గో అండ్ ట్రేడ్. ఓకే, మీరు ఇలా అక్కడ ట్రేడ్ చేయలేరు. ఓకే, సో మన ఎంట్రీ మెథడే మనకు చెప్తుంది అక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా వద్దా అనేది. జస్ట్ మన ఎంట్రీ మెథడ్ విల్ షో అస్ వాట్ కెన్ ఆర్ ఎంట్రీ మెథడ్ కెన్ డూ. ఓకే, సో మీకు తెలుసు వాట్ ఇస్ ద పవర్, వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ఎంట్రీ మెథడ్. ఓకే, అది లేకపోతే మాత్రం థింగ్స్ చాలా డిఫికల్ట్ ఉండే మనకి. ఓకే, అకార్డింగ్ టు బేసిక్ ప్రొజెక్షన్ నేర్చుకొని ఉండుంటే అది అప్పట్లో కొన్ని రోజుల ముందు లైక్ ఇన్ 90s. ఓకే, 2000s ఉన్నప్పుడు, అప్పుడు లైక్ 2001 2002 ఆ టైంలో కరెక్ట్గానే వర్క్ అయింది. బట్ థింగ్స్ యాజ్ పీపుల్ అంటే మార్కెట్లో పార్టిసిపేషన్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే లైక్ రివర్స్ థింగ్స్ ఆర్ మోస్ట్లీ హ్యాపెనింగ్. ఓకే, సో రివర్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ సార్లు పర్ఫామ్ అవ్వడానికి జరుగుతుంది అనమాట. సో ఇన్ దాట్ కేస్ మనం ఎంట్రీ మెథడ్ని పెడితే కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఎంట్రీ మెథడ్ పెట్టడం వల్ల మీకు చాలా సార్లు ట్రేడ్స్ మిస్ కూడా అవ్వచ్చు. సో సడన్గా ఏదో సపోర్ట్ ఉంది అండ్ ఫుల్ స్టడీ బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, మీకు అక్కడ ఎంట్రీ మెథడ్ పెట్టే టైమే దొరకలేదు. అసలు ఎంట్రీ మెథడ్ అక్కడ పెట్టలేదు మనం. ఓకే, అట్లాంటి టైంలో అది మిస్ అయిపోవచ్చు, తప్పేం లేదు. బట్ ఇట్లాంటి ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఇట్లాంటి ఒక ఫోమోలో ఏం జరిగిపోతుంది అంటే నెక్స్ట్ టైం సడన్లీ ప్రైస్ అలా నిజంగా ఒక సపోర్ట్ని బ్రేక్ చేస్తూ కనిపిస్తే మీకు, మీరు ఇమీడియట్గా అక్కడ ట్రేడ్లో ఎంటర్ అయిపోతారు. ఓకే, అరే లాస్ట్ టైం ఇలా మిస్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా మనం ఎంటర్ అయిపోదాం అనేలాగా మీరు ఎంటర్ అయిపోతారు. అండ్ అది సడన్లీ రివర్స్ అయిపోయి పెద్ద మూవ్ కిందికి ఇచ్చేస్తుంది ఆపోజిట్గా. సో దట్ ఈస్ వై యూ షుడ్ ప్రాపర్లీ ఫాలో ఓన్లీ వన్ థింగ్ గైస్. ఓకే, మీకు నార్మల్గా మీరు ఎవరైనా యూట్యూబర్స్ చూసినప్పుడు కానీ ఆర్ ఎల్స్ నార్మల్గా మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ అలా డిఫరెంట్ ఛానల్స్ చూస్తే కానీ వాళ్ళు ఎందుకు ఓన్లీ ఒక్క సెటప్నే ఫాలో అవ్వండి, ఒక్క సెటప్నే ఫాలో అవ్వండి ఎందుకు చెప్తారు మీతోని? ఓకే, వై విల్ దే టెల్ యూ ఫాలో వన్ థింగ్ రెగ్యులర్లీ అని ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు మీరు? ఓకే, సో దాట్ ఇస్ ద థింగ్. సో మీరు ఒక్కదానికి స్టిక్ అయిపోయి ఉంటే ఇట్లాంటి ఆ, అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద థింగ్స్ మిస్ అయిపోతే మీకు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ అ ర్యాండమ్ డే, ఏదో ఒక ర్యాండమ్గా జరుగుతుంది. ఓకే, ఆ ర్యాండమ్ మూవ్ని నువ్వు క్యాప్చర్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ క్యాప్చర్ దిస్, మీరు దీన్ని క్యాప్చర్ చేసి ఉన్నా కానీ డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టైం కూడా మీరు సేమ్ థింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ అగైన్ మీకు తెలిసిపోతుంది ఏమవుతుందో. సి ఐ విల్ టెల్ యూ హౌ థింగ్స్ విల్ గో ఆన్. సి లెట్ us అండర్స్టాండ్, లెట్ us ప్రిపేర్ అ చార్ట్ నౌ. ఒక చార్ట్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో మనకి ఏమైంది, ఫస్ట్ డే ఒక స్టడీ మూమెంట్ రాబోతుంది. ఒక స్టడీ మూమెంట్ వచ్చేసింది అనుకుందాం, సంథింగ్ ర్యాండమ్. కానీ మీకు అది ఏదో అనాలిసిస్ చేశారు, మీకు అది ఓకే దిస్ థింగ్ ఒక ఒక పెద్ద మూవ్ అయితే రాబోతుంది అనుకుందాం అని చెప్పేసి యూ ఐ హావ్ అనలైజ్డ్. ఓకే, ఇట్స్ జస్ట్ అండర్స్టాండ్, అంత ఎంట్రీ మెథడ్ అనాలిసిస్ అయితే కాదు, అంత ప్రొజెక్షన్ మీరు పెట్టలేదు, ట్రాప్ ట్రేడింగ్ కూడా ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్ గెస్ ఇక్కడ నుంచి పెద్ద మూవ్ రాబోతుంది అని మీకు జస్ట్ ఒక నార్మల్ గెస్ చేస్తారు అనుకుందాం. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్, ఆ మూవ్ని మీరు క్యాప్చర్ చేశారు అనుకుందాం. ఓకే, ఆ మూవ్ని మీరు క్యాప్చర్ చేశారు అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ డే ఇఫ్ యూ హ్యావ్ క్యాప్చర్ దట్ మూవ్, సెకండ్ డే మీ మైండ్ ఆటోమేటిక్గా ఇట్లాంటి మూవ్ కోసం వెతుకుతుంది అనమాట. మీ మైండ్ కూర్చు సెర్చ్ చేస్తుంది అట్లాంటి మూవ్ కోసం. అండ్ ఆ మూమెంట్లో, ఆ సెర్చ్ చేసే మూమెంట్లో ఏదైనా సడన్ మూమెంట్ వచ్చేస్తే యూ విల్ పుట్ ఆన్ యువర్ ఫుల్ క్వాంటిటీ అండ్ ట్రేడ్. కొంచెం మూమెంట్ వచ్చినా కానీ దిస్ విల్ గివ్ ద రిజల్ట్ లైక్ ఎస్టర్డే, అంటే నిన్నట్లాగా ఈరోజు కూడా రిజల్ట్ ఇస్తుంది మనకి అని చెప్పేసి మీరు దీనిలో పెట్టేస్తారు. అండ్ యూ విల్ గో విత్ యువర్ ఫుల్ క్వాంటిటీ అండ్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ డే కూడా ఈ రోజు మీ మీ లైక్ యువర్ గెస్ వెంట్ రాంగ్ అనుకుందాం. ఓకే, సడన్లీ మీకు లాస్ అయిపోయింది అనుకుందాం, సంథింగ్ డిఫరెంట్. ఓకే, మీకు ఆ మూమెంట్ రాలేదు, మీకు అర్థమైపోయి లాస్ వచ్చింది అనుకుందాం. ఓకే, థర్డ్ డే కూడా మీరు ఏం చేస్తారు తెలుసా, సిమిలర్ మూవ్ కోసం చూస్తారు. యుల్ లుక్ ఫర్ అగైన్ ఫర్ సిమిలర్ మూవ్. పోతే మీరు ఇక్కడ లాస్ జరిగిందన్న విషయం మీరు మర్చిపోరు. యుల్ జస్ట్ బీ ఇన్ అ మూడ్ ఆఫ్ దిస్, మీరు దీని వైపులోనే ఉంటారు మొత్తం. ఇప్పుడు నాకు ఎక్కడికి నుంచి అట్లాంటి మూవ్ కావాలి, అది నాకు హ్యాపీ చేసింది, ఇది నాకు హ్యాపీ చేయలేదు అన్నలాగా మీరు దాని మూవ్ కోసమే మీరు వెతుకుతూ ఉంటారు. బట్ మీకు అర్థం కాదు అది ఎంత ర్యాండమో. అది మళ్ళీ అట్లాంటి మూవ్ రావడానికి ఎన్నో మంత్స్, ఎన్నో డేస్ తర్వాత అట్లాంటి మూవ్ వస్తుంది.
అండ్ ఆ టైంకి మీరు ఇట్లాంటి ఒక క్యాప్చర్ చేశారనే విషయమే మర్చిపోతారు. ఓకే, మూవ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓ షట్ మ్యాన్, నేను ఇది ఒకప్పుడు క్యాప్చర్ చేశాను, ఇప్పుడు ఎందుకు క్యాప్చర్ చేయలేదు అని చెప్పేసి. ఎందుకంటే మధ్యలో మీరు డిఫరెంట్ థింగ్స్కి షిఫ్ట్ అయిపోతారు కాబట్టి. ఓకే, సో ఇఫ్ మీకు ఎంట్రీ మెథడ్ నేను చూపించింది సూట్ అవ్వకపోయినా, ఓకే, మీకు పర్సనల్గా ఏదైనా ఎంటర్ అవ్వడానికి ఏదైనా పర్సనల్ సెటప్ ఉన్నా, ప్లీజ్ గో యూజ్ దట్, బట్ కన్సిస్టెంట్లీ దాన్ని యూజ్ చేయండి, కానీ కన్సిస్టెంట్గా యూజ్ చేయండి, తప్పదు, కన్సిస్టెంట్గా పెట్టాల్సిందే మీరు. ఓకే, మీరు కన్సిస్టెంట్గా మీరు పెట్టకపోతే మాత్రం రిజల్ట్స్ చెప్తున్నాను కదా, మీరు ఎప్పటికీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేరు పక్కా. ఓన్లీ వన్ థింగ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను ఫస్ట్ ఇదే అనుకున్నా, ఏంటంటే ఐ హ్యావ్ మల్టిపుల్ సెటప్స్. నాకు చాలా థింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఎట్లైనా చేయొచ్చు, నేను ప్రతి ఒక్క మూమెంట్లో నేను ట్రేడ్ వెతుకొచ్చాను అనుకున్నా, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఓకే, సో యూ షుడ్ లుక్ ఫర్ అ మూమెంట్ వేర్ మీ సెటప్ అనేది ముంగడికి వచ్చి అది మీకు చూపిస్తుంది, ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ అని చెప్పేసి. దాట్ ప్లేస్ ఈజ్ అ ప్లేస్ టు ట్రేడ్. వేరే ప్లేసెస్ అన్ని బుల్షిట్. నేను చెప్తున్నాను కదా, డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తాను కూడా, లాస్ట్ డే వి విల్ డిస్కస్ ఓన్లీ సెటప్స్. అది ఎట్లా అంటే మీకు ప్రతి ఒక్క మూమెంట్లో మీకు ఒక ట్రేడ్ దొరికిస్తుంది. ఓకే, ప్రతి ఒక్క మూమెంట్లో మీకు ట్రేడ్ దొరుకుతుంది. బట్ డూ యూ థింక్ యాక్చువల్లీ ఎవ్రీ మూమెంట్ ఈస్ టు ట్రేడ్? ప్రతి ఒక్క మూమెంట్ ట్రేడ్ చేయడానికి నెససరీ అంటే కానే కాదు, అవునా? సో ఆల్వేస్ ఫాలో యువర్ సెటప్. ఎంట్రీ మెథడ్ మీకు కొన్నిసార్లు ట్రేడ్ ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు ట్రేడ్ మిస్ చేయొచ్చు, కొన్నిసార్లు అది మీకు లాస్ కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు. బట్ అల్టిమేట్లీ అదే మిమ్మల్ని మాత్రం సేవ్ చేస్తుంది, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేస్తుంది. అండ్ దాని ఎడ్జ్ వేరు, దాని ఎడ్జ్ ఇస్ డిఫికల్ట్, దాని ఎడ్జ్ ఇస్ డిఫరెంట్ చెప్పాలంటే. ఓకే, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు ట్రాప్ ట్రేడింగ్ అనే పర్స్పెక్టివ్నే నేను చూపించకుండా నేను ఎట్లాంటి పర్స్పెక్టివ్లో చూపించానంటే, ఐ హ్యావ్ గివెన్ యూ అ పర్స్పెక్టివ్ ఆఫ్ అ న్యూట్రల్ పర్స్పెక్టివ్. ఓకే, నేను మీకు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఇచ్చాను. డూ యూ నో వై దిస్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్? బికాస్ మీరు వన్ సైడ్ ఫిక్స్ అయిపోయి ఉంటే, ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ విల్ ఫిక్స్ టు వన్ సైడ్. ఏంటి, ఈ సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ ఒక్కటే సైడ్ ఫిక్స్ అయిపోతాడు. ఓకే, నౌ ఆ ట్రాప్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు? ట్రాప్ ట్రేడర్ ఏం చేస్తాడంటే, ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఫ్రేక్ బ్రేక్అవుట్ కోసం చూస్తాడు వాడు. ఓకే, యూ బీయింగ్ ఎ న్యూట్రల్ ప్లేయర్, మీరు న్యూట్రల్ ప్లేయర్ అయినందువల్ల మీరు కన్ఫర్మేషన్ చూసుకొని పైకి వెళ్తే పైకి, కిందికి వెళ్తే కిందికి, రెండింటినీ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఇది. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరు అనాలిసిస్ రేపు పైకి చేసుకుంటే మార్కెట్లో, రేపు ప్రైస్ పైకి వెళ్తుందని మీకు అనాలిసిస్ లో మీకు అనిపిస్తే, ఓకే, అది అక్కడ మీరు అనాలిసిస్ ఇంకా మీరు డ్రా చేసుకొని పెట్టుకుంటే, లెవెల్స్ డ్రా చేసుకొని పెట్టుకుంటే, ఓకే, రేపు మార్కెట్ కిందికి తిరిగినా కూడా మీరు అసలు కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి సిగ్గుపడకూడదు, హెసిటేట్ అవ్వకూడదు. ఓకే, అనాలిసిస్ రాంగ్ అయిందని పెట్టుకోవద్దు, సింపుల్ గా లెవెల్స్ డ్రా చేసుకుంటే కిందికి టార్గెట్స్ వచ్చేస్తాయి, కిందికి టార్గెట్స్ వచ్చేస్తాయి. ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ డౌన్ దీస్ పాయింట్స్. మనం ఎందుకు న్యూట్రల్ గా ఉంటున్నాం అనేది మీకు తెలియాలి. ఓకే, మనం ఎందుకు న్యూట్రల్ ఉంటున్నాం అనేది మీకు తెలియాలి. బికాస్ వన్ సైడ్ ఉండడం ఎంతవరకు కరెక్ట్ కాదు మార్కెట్లో. ఒక్క సైడ్ ఉండడం కరెక్ట్ కాదు. బీ టూ సైడ్స్, బీ న్యూట్రల్. పైకి వెళ్తే పైకి విల్ బి రెడీ, కిందికి వెళ్తే కిందికి మనం రెడీ ఉంటాం. ఓకే గైస్, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే ఆ ట్రాప్ ట్రేడింగ్ ఏముంది బ్రో అనేసి మీకు అనిపిస్తుంది, నాకు తెలిసి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్, ఏముంది బ్రో ట్రాప్ ట్రేడింగ్, మనం కిందికి అయితే కిందికి, పైకి అయితే పైకి. బట్ యాక్చువల్లీ నో, ప్రైస్ యాక్షన్ మీకు అకార్డింగ్ టు ద ప్యాటర్న్. సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ అ ప్యాటర్న్, ఓకే, అండ్ ఇఫ్ దిస్ ఇస్ అ ట్రెండ్, ఓకే, ప్రైస్ యాక్షన్ మీకు ఏం చెప్తుందంటే, ప్రైస్ పైకే బ్రేక్అవుట్ చేస్తుందని చెప్తుంది. ఓకే, పైకే. సో ఒక నార్మల్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఏం చేస్తారంటే, ఇక్కడ వాడు పైకి ఎగ్జిక్యూట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాడు. ఓకే, ఒక ట్రాప్ ట్రేడర్ ఏం చేస్తాడంటే, వాడు ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కోసం ఇక్కడ కిందికి ట్రై చేస్తాడు వాడు. అల్టిమేట్లీ నేను చెప్తా అంటే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అది పైకి కూడా వెళ్ళొచ్చు, కిందికి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో ఫర్ దాట్ పాయింట్, ఆన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను మీకు న్యూట్రల్ పర్స్పెక్టివ్లో మిమ్మల్ని పెట్టాను. ఓకే, అదే కరెక్ట్, అదే కరెక్ట్ వే. ఓకే, అది కరెక్ట్ వే కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలిగాను. ఓకే, సో డు నాట్ బి వన్ సైడ్ ఇన్ ద మార్కెట్. ఓకే, చాలా ఘోరంగా అదే అయిపోతారు. ఇఫ్ యు ఆర్ వన్ సైడ్, మీరు పైకి వెళ్తుందని పెట్టుకున్నారు అనుకోండి, రేపు పొద్దున మార్కెట్ ఘోరంగా పడుతున్నా కూడా మీ మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోతుంది, నా అనాలిసిస్ పైకే ఉండే, నేను పైకే పోతా, పైకే చూస్తా. ఎవ్రీ పుల్ బ్యాక్ దగ్గర మీరు పైకి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ అది ఒక పుల్ బ్యాక్ తీసుకుని ప్రైస్ కిందకే వస్తుంది ఇంకా. ఓకే, సో బీ ఆల్వేస్ న్యూట్రల్. మనం న్యూట్రల్ ఉన్నప్పుడు మనకి
ప్రైస్ యాక్షన్ అయినా మనం ట్రాప్ ట్రేడింగ్ అయినా మనకు వర్త్ చేస్తుంది. ఏదైనా విల్ బి రెడీ. ఓకే, ఎనీథింగ్ విల్ బి రెడీ. ఓకే, నా ఒక డిఫరెన్స్ ఏంటి ఫేక్ బ్రేక్అవుట్ కి జెన్యున్ బ్రేక్అవుట్ కి? మనం ఒక ప్యాటర్న్ డ్రా చేసినా కానీ ఆర్ఎల్స్ మనం ఒక సంథింగ్ డిఫరెంట్ థింగ్ వాట్ ఎవర్ క్యాండిల్ స్టిక్ డ్రా చేసినా కానీ, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు డ్రా చేసినా కానీ డిఫరెన్స్ ఏంటి ఫేక్ బ్రేక్అవుట్ కి జెన్యున్ బ్రేక్అవుట్ కి అంటే దట్ ఈస్ ది ఎనీవన్ నో? నాకు తెలిసి మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి. చూద్దాం ఎంతమంది అలటుంటారు. కమ్ ఆన్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్. ఇది ఒక సపోర్ట్. ఈ సపోర్ట్ నుంచి వచ్చిన బ్రేక్అవుట్ జెన్యూనా లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అని తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక వే ఏంటి? ఒకే సడన్ గా ఒక ఒక దారి ఏంటి? పెద్ద విక్ ఇచ్చి వెళ్ళిపోవడం. ఓకే, ఓకే, సడన్ గా విక్కిచ్చి రీటెస్ట్ వెళ్ళిపోవడం. పుల్ బ్యాక్ కాదు, వాట్? రీటెస్ట్ ఆర్ పుల్ బ్యాక్. పర్ఫెక్ట్. రీటెస్ట్ ఆర్ పుల్ బ్యాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే. ఓకే, సో ప్రైస్ ఎప్పుడైనా ఆ జోన్ కింది నుంచి రీటెస్ట్ ఇచ్చినా కానీ, ఆ జోన్ పై నుంచి రీటెస్ట్ ఇచ్చినా కానీ, ఓన్లీ దీస్ టూ థింగ్స్ ఆర్ ఈ టూ థింగ్స్ మాత్రమే జెన్యున్ బ్రేక్అవుట్ ని షో చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కసారి ఈ లెవెల్ కి టచ్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా జెన్యున్ బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి కిందికి వెళ్తే ఫేక్. దట్ ఈస్ జస్ట్ నార్మల్ సపోర్ట్ చేస్తున్నట్టు, లైక్ ఇట్లా దీన్ని రెస్పెక్ట్ చేసుకుని కిందికి వస్తున్నట్టు. ఓకే, ఈ కేసులో మాత్రం ఇలా కిందికి వచ్చేసి ఇట్స్ ఫేక్ బ్రేక్అవుట్. దట్స్ ఇట్. సో ఆల్వేస్ లుక్ ఫర్ అ రీటెస్ట్ నియర్ ది జోన్. అది మీరు క్యాండిల్ స్టిక్స్ గీసిన, ఓకే, ఆర్ ఎల్స్ మీరు సపోర్ట్ గీసిన, రెసిస్టెన్స్ గీసినా కానీ, ట్రెండ్ లైన్ గీసినా కానీ, చార్ట్ ప్యాటర్న్ గీసినా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆల్వేస్ లుక్ ఫర్ రీటెస్ట్ ఇఫ్ ఇట్ ద జెన్యున్ బ్రేక్అవుట్. రీటెస్ట్ అవ్వకపోతే మాత్రం రివర్స్ కోసమే ట్రై చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, సో రీటెస్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్. రీటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్ ద టైమ్. ఓకే, యా నౌ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది ఇండెసిషన్ క్యాండిల్, కన్ఫ్యూజన్ క్యాండిల్ బేసికల్. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒకటే ఒక క్యాండిల్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్ క్యాండిల్ గైస్. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో, ఎందుకంటే ఇది చాలా డేంజరస్. యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనకు ఇది చాలా ట్రాపీ. ఓకే, ఇట్ ఈస్ సో ట్రాపీ. అండ్ ఇమాజిన్ సంథింగ్ లైక్ అ లాంగ్ లెగ్డ్ డోజీ. ఓ డామ్. వెయిట్ గైస్, వినిపిస్తుందా? హలో? ఓ, ఐఎమ్ సారీ గైస్. అది హలో గైస్, వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో, వినిపిస్తుంది. ఓకే, కరెంట్ పోయింది. ఐఎమ్ సారీ. స్క్రీన్ షేర్ చేస్తున్నాను అండి. ఓకే, సో ది మోస్ట్ డేంజరస్ క్యాండిల్ ఆఫ్ ఆల్ టైమ్ మార్కెట్లో అంటే మనకి ఒక ఇండెసిషన్ క్యాండిల్ మాత్రమే. దట్ ఈస్ ది కన్ఫ్యూజన్ క్యాండిల్. ఓకే, సో దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ అది పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. అండ్ సంథింగ్ లైక్ అ లాంగ్ లెగ్ డోజీ అనేది మనకి చాలా టూ డేంజరస్ అనమాట. టూ డేంజరస్. సో సి, అది ఎందుకు డేంజరస్ అని నేను చెప్తున్నాను అంటే, సంథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దిస్. ప్రైస్ ఓపెన్ అవుతుంది, మంచిగా పైకి వెళ్తుంది. ఓకే, ఇందులో మీకు ఒక మూవ్ వచ్చేస్తుంది, మీ టార్గెట్ ఎక్కడో ఉంటుంది, అక్కడికి వెళ్ళే లోపల రివర్స్ వచ్చేస్తుంది. సరే, రివర్స్ అయిపోయి కిందికైనా వెళ్తుందా అంటే కిందికి వెళ్ళకుండా అది మధ్యలో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ. అండ్ ద డిస్టెన్స్ విల్ బి లైక్ టూ లార్జ్. ఓకే, టూ లార్జ్. అండ్ ఇట్లాంటి క్యాండిల్ గనక బ్రేక్అవుట్ దగ్గర ఫార్మ్ అవుతే దానికి దండం పెట్టేసండి సింపుల్ గా. దాని జోలికే పోవద్దు ప్లీజ్ దాని జోలికి పోవద్దు. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ జెన్యున్ బ్రేక్అవుట్. ఓకే, క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, దాని నెక్స్ట్ క్యాండిల్ గనక బ్రేక్అవుట్ చేస్తే ఒక బులిష్ క్యాండిల్ తోని, దట్ ఈస్ వర్త్ బయింగ్. ఆల్స్ ఇలా కిందికి అది బ్రేక్అవుట్ చేసిన ఆల్స్ విత్ రిజెక్షన్ క్యాండిల్, దట్ ఈస్ వర్త్ బయింగ్ డౌన్ సైడ్. ఓకే, సో బిగ్ ప్లేయర్స్ అనేది ఎలా చూస్తారు అంటే, మనం ఎలా ట్రాప్ అవుతామని అంటే, బేసికలీ ఏదైనా చార్ట్ ప్యాటర్న్ ఉన్నా కానీ, సపోర్ట్, రెసిస్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్,
ఓకే. మనం ఒక ప్యాటర్న్ లో ఎంటర్ అయినప్పుడు బేసికలీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఎంటర్ అవుతాము కాబట్టి మోస్ట్ మార్కెట్ పార్టిసిపేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, బ్రేక్అవుట్ దగ్గరనే ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ మెయిన్ పాయింట్ కనిపిస్తుంది కాబట్టి, ఇక్కడ స్టాప్ లాస్ కింద కనిపిస్తున్నాయి కాబట్టి, దట్ ఈస్ వై దే విల్ హంట్ అస్ ఆపోజిట్ సైడ్. గుర్తుపెట్టుకోండి. సో మనల్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కాపాడేది ఏంటి? ఆర్ ఎంట్రీ మెథడ్, దాట్స్ ఇట్. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మామూలుగా. నిన్న 15 minutes టైం ఫ్రేమ్ లో ఫామ్ అయింది. ఇక్కడ మీకు ఆ, అంటే దేనిదంటారా మీరు? ఇండెసిషన్ క్యాండిల్ అంటున్నారా? 2 o'clock ఉంది కదా 14 పక్కన. ఇదా దేని పక్కదు రెడ్ క్యాండిల్ పక్కదు. ఇదా అంటున్నారా? ఇండెసిషన్ క్యాండిల్ అంటున్నారా? అవును. ఓకే ఓకే, యా ఇండెసిషన్ క్యాండిల్ తో, యా అదే సిమిలర్ కైండ్ ఆఫ్ దోస్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ గైస్. ఓకే. సో ఒక థింగ్ ని మీరు ఇక్కడ గమనించండి. సి నేను మీకు చెప్పాను, ఓకే, డేస్ స్వింగ్, ఓకే, డేస్ స్వింగ్ కెన్ ఇది ఒక డే లో, ఓకే, ఈ ప్రైస్ మళ్ళీ ఇక్కడికి రాకముందు ఇది ఒక డే లో అనమాట. ఓకే. సో నేను ఈ డే లోని ఇలా గీసుకొని పెట్టుకుంటున్నాను. ఓకే, ఒకసారి చూడండి అక్కడ అక్కడ స్పాట్ గా ఎంత బ్రేక్ చేసిందో చూడండి, ఎంత వరకు బ్రేక్ చేసిందో చూడండి. మీరు ఇక్కడ అంటే లైక్ ఈ ఫేక్ బ్రేక్అవుట్ ని, ఓకే, సపోజ్ మీరు ఇక్కడ ర్యాండమ్ గా అదే క్యాండిల్ లో మీరు ఎంటర్ అయ్యి ఉంటే, మీ టార్గెట్ ఒకవేళ ఇది ఉండుంటే, ఓకే, సపోజ్ వెయిట్ నేను స్ట్రేట్ గా డ్రా చేస్తాను. యా, ఇది ఉండుంటే మీ కథ ఏమయ్యేదో ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, నేను మీకు చెప్పాను దిస్ థింగ్ కెన్ యాక్ట్ as సపోర్ట్ అని చెప్పాను. ఓకే, దిస్ థింగ్ కెన్ యాక్ట్ అంటే డేస్ లో, ఓకే, కరెంట్ డేస్ లో కెన్ యాక్ట్ as సపోర్ట్ అని చెప్పాను. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్. సో నేను చెప్పినప్పుడు, ఓకే, బేసికలీ దిస్ థింగ్ కెన్ యాక్ట్ as సపోర్ట్ ని మీరు అలా డ్రా చేసుకున్నప్పుడు అది చూడండి, ఆ బ్రేక్అవుట్ జెన్యూనా? నో, నెవర్. చూడండి అది ఎంత మంచిగా ఫ్రీగా నేను వెళ్ళిపోతున్నా అని చూపిస్తుందో, బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ది రివర్సల్. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది మెల్లగా. ఓకే గైస్, బట్ నెవర్ డ్రా ఇట్ దిస్ యాజ్ అ లైన్ లాగా ఎప్పుడు డ్రా చేయకూడదు. ఓకే, మనకి ఇక్కడ ప్రీవియస్ ఏమైనా సింక్ అవుతే మరీ మంచిది. యా, ఇది సింక్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ థింగ్ ఇస్ సింకింగ్. గమనించండి, ఇప్పుడు నేను నార్మల్ గా దీన్ని ఒక సపోర్ట్ లా కన్సిడర్ చేస్తున్నా, దీన్ని ఒక సపోర్ట్ లా కన్సిడర్ చేస్తున్నా. సపోర్ట్ బ్రేక్ అవ్వడం, అది ఎలా బ్రేక్ అవుతుందో చూడండి. అదొక ఇండెసిషన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంది. దిస్ ఇస్ సమ్వాట్ డేంజరస్. అందుకే రన్నింగ్ క్యాండిల్లో సచ్చిన ఎంటర్ అవ్వదు, అది ఏమైనా సరే. మీ టార్గెట్ ఇన్ కేస్ ఇది ఉండుంటే మీరు అక్కడ మంచిగా ట్రాప్ అయ్యేవాళ్ళు. సరే, మీ గాచారం బాగుండి ప్రైస్ మళ్ళీ కిందికి వచ్చింది, సరే కిందికి వచ్చింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది అల్టిమేట్లీ. ఓకే, అంతగా మూవ్మెంట్ కూడా ఉండదు ప్రీమియంలా, నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎందుకంటే అది ఎండింగ్ టైం, క్లోజింగ్ టైం. ఓకే, అది ఓకే. కానీ ఒకవేళ గనక ప్రైస్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతే, వాట్ కెన్ బి యువర్ సిచ్యువేషన్? భవ్య, ప్లీజ్ ఎరేజ్ దిస్. ఓకే, మీ సిచ్యువేషన్ ఏముంటుండే ఇన్ కేసు ఇలాగా పైకి వెళ్ళిపోతే? అక్కడ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకుంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుండే? యాక్చువల్లీ దిస్ టైం, ఇగో దిస్ ఈజ్ అ కరెక్ట్ బ్రేక్అవుట్ చెప్పాలంటే. ఓకే, దిస్ థింగ్ ఇస్ ది కరెక్ట్ బ్రేక్అవుట్. ఇట్లాగా మనకి ఒక బ్రేక్అవుట్ రావాలి. దిస్ థింగ్ క్యాన్ గివ్ యూ అ వెరీ బెటర్ ఎడ్జ్. ఓకే. కెన్ యూ రిమూవ్ దిస్, భవ్య?
నాకు తెలుసు లైక్ పీపుల్ ట్రై టు జూమ్ అండ్ అందువల్ల ఇలా అవుతుంది. ఐ నో, బికాస్ ఇట్లాంటి మిస్టేక్ నేను కూడా ఒకసారి చేశాను. ఓకే, లెట్ us లుక్ అవుట్ ఫర్ అన్ అనదర్ బ్రేక్అవుట్ గైస్, అనదర్ బ్రేక్అవుట్. ఓకే, ఇది ఒక ఆల్ టైమ్ హై. ఓకే, ఒక ఆల్ టైమ్ హై విచ్ ఇస్ 25,000. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రెసిస్టెన్స్ యాక్చువల్లీ. ఓకే, దాని బ్రేక్అవుట్ మనకి ఎట్లాంటి క్యాండిల్తో వచ్చిందో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్ క్యాండిల్, అది ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్, అది మనకి స్ట్రెంత్ చూపెట్టలేదు. ఓకే, ఇదే మూమెంట్ లో మనకు ఒక ఫుల్ బుల్లిష్ క్యాండిల్ ఉండుంటే ఆర్ఎల్స్ ఇట్లాంటి ఒక రిజెక్షన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చుంటే వర్త్ ట్రేడింగ్ ఉంటుండే పైకి అది. బట్ అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్, ఇండెసిషన్ క్యాండిల్ అది ఫామ్ చేసింది. సో ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు వీ కెనాట్ ట్రస్ట్, మనం దాన్ని ట్రస్ట్ చేయం. ఓకే, వెయిట్ గైస్, నేను ఈ యానోటేషన్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. యా చూడండి, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది ఎంత స్ట్రాంగ్ క్యాండిల్తో వచ్చిందో. నాకు తెలుసు ఇక్కడ పెద్దగా మూవ్మెంట్ అయితే ఏం లేదు. ఓకే, పెద్దగా మూవ్మెంట్ అయితే ఏం లేదు. బట్ అండర్స్టాండ్, జెన్యున్ బ్రేక్అవుట్స్ మాత్రం ఇలాగే ఉంటాయి గైస్. విత్ అ స్ట్రాంగ్ క్యాండిల్ ఓన్లీ జెన్యున్ బ్రేక్అవుట్స్ జరుగుతాయి. లేకపోతే మాత్రం లైక్ ఇట్ ఈస్ నాట్ దాట్ ట్రస్టెడ్. ఓకే, అండ్ పెద్దగా రీటెస్ట్ కూడా ఇక్కడ ఏం జరగలేదు. సి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది విత్ అ గుడ్ డామినెన్స్ క్యాండిల్. ఇక్కడ అది రీటెస్ట్ వరకు వచ్చింది. ఓకే, రీటెస్ట్ వరకు వచ్చింది. నా ఇప్పుడు ఇక్కడ బుల్లిష్నెస్ చూపిస్తే దిస్ ఇస్ వర్త్ ట్రేడింగ్ అప్ సైడ్. ఓకే, అది ఎలాగైతే బుల్లిష్నెస్ చూపించలేదో యాక్చువల్గా మనం ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ అండర్స్టాండ్ ది డేటా బిహైండ్. ఈ డేటా చూడండి ఎంత సైడ్ వేస్ ఉందో. అక్కడ మనం పెట్టి వేస్ట్, బేసికలీ ఇక్కడ మనం పెట్టి వేస్ట్. ఓకే, బట్ ఐ నో ఇక్కడ మీ స్టాప్ లాస్ హిట్ అయినా పర్వాలేదు. బట్ మీకు కరెక్ట్ వ్యూ అనేది వచ్చేసింది. ఏంటి, ఇది ఫేక్ బ్రేక్అవుట్ చేసింది, అది పైకైతే వెళ్ళలేదు కానీ మనం కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనేలాగా మీకు ఒక వ్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక నార్మల్ సపోర్ట్ డ్రా చేద్దాం. ఓకే, సో సి, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఓ సారీ, యా, ప్రైస్ అక్కడ ఓపెన్ అయింది. కిందికి వచ్చి ఇలా క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ నెక్స్ట్ టైం ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, డే లో వరకు అయితే వచ్చింది ప్రైస్. ఓకే, మరి అంత డే లో వరకు అయితే రాలేదు. దిస్ ఇస్ ది డే లో. ఓకే, అది మళ్ళీ కూడా గ్యాప్ ఫిల్ చేయడానికి వచ్చింది అక్కడ వరకు. దట్ ఈస్ ఫైన్. బట్ చూడండి, నెక్స్ట్ టైం ఈ ఏరియాని బ్రేక్ చేయడం, ప్రైస్ ఎలా బ్రేక్ చేస్తుందో చూడండి. అది కింద విక్స్ వదులుతుంది, మనకి విక్స్ వదులుతుంది. ఓకే, సో అండర్స్టాండ్, నాట్, మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోతే మీతోని ఎటువంటి ఘోరం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇట్లాంటి ఒక ఘోరం జరుగుతుంది మీతో. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం మీరు ఈ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తే, కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ దిస్? మార్నింగ్ స్టార్. పర్ఫెక్ట్, మార్నింగ్ స్టార్ తో ప్రైస్ అలా పైకి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ మీరు కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ చూసినా కానీ ఇది ఒక ఇంపల్సివ్ మూవ్, పుల్ బ్యాక్ అండ్ ఇంపల్సివ్ మూవ్ అనమాట. అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మూవ్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఒక ట్రెండ్ కంటిన్యూషన్. మీరు ఒకటి గమనించండి, ఒక ప్రీవియస్ డే ఇన్ కేస్ సపోజ్, ఓకే, మీకు ఒక థింగ్ ని చెప్తాను చూడండి. సపోజ్ ఇఫ్ మండే ఇస్ ట్రెండింగ్, ఓకే, మండే కంటిన్యూస్ గా పైకి వెళ్తుంది అనుకోండి, అండ్ ట్యూస్డే రోజు మార్కెట్ ఒక దగ్గర ఓపెన్ అయ్యి దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి
అది అలా తిరుగుతూ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇంచుమించు అక్కడనే ఆర్ఎల్స్ ఇలా మధ్యలో లోపల క్లోజ్ అయితే మాత్రం దిస్ థింగ్ వీ విల్ టేక్ యాజ్ అ రేంజ్ డే. దీన్ని మనం ఒక రేంజ్ డే అని పిలుస్తాం గైస్. దీన్ని మనం ఒక రేంజ్ డే అని పిలుస్తాం. అంటే రేంజ్ డే అంటే అది ఓపెన్ అయ్యి అండ్ అదొక స్వింగ్ చేసింది, ఆ స్వింగ్ లోపల ఉండడం దాన్ని ఒక రేంజ్ డే అంటాం. ఓకే, పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ కన్సల్టేషన్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే మూవ్ మాక్సిమం విల్ బీ ది ట్రెండ్ సైడ్ ఓన్లీ. ఓకే, అంటే దిస్ థింగ్ ఈజ్ ఆన్ మండే, దాని సెకండ్ డే ఇస్ ఆన్ ట్యూస్డే. ఓకే, థర్డ్ డే వెనస్డే రోజు వచ్చేసి మనకి మాక్సిమం ట్రెండ్ సైడే ట్రెండింగ్ గా ఉండబోతుంది. ఓకే, ఆర్ఎల్స్ ఆ రోజు కూడా వెనస్డే కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మళ్ళీ ఇది చెప్పకపోతే మీకు యూ విల్ గెట్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, మీకు వేరేగా అర్థమవుతుంది. చలో, బ్రో చెప్పినట్టు ట్యూస్డే వాస్ సైడ్ వేస్ డే. ఓకే, వెనస్డే ట్రెండింగ్ ఉంటుంది. చలో బ్రేక్అవుట్ కావడం మనం ఎంటర్ అయిపోదాం. నో నెవర్. వెనస్డే రోజు కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండొచ్చు, మనం అంతా న్యూట్రల్ ఉంటాం. కానీ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఇలా ఉంటుంది. ఏంటి, మండే రోజు ఇంపల్సివ్ మూవ్, ట్యూస్డే రోజు పుల్ బ్యాక్, వెనస్డే రోజు అగైన్ గుడ్ మూవ్. ఓకే, సో థింగ్స్ ఇలా వర్క్ చేస్తాయి అనమాట. ఓకే, అండ్ నౌ గైస్ మీకు ట్రాప్ ట్రేడింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, విచ్ ఇస్ అ రివర్సల్ ట్రేడింగ్. ఇప్పుడు మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు ఒక డిస్క్లైమర్ నేను ఇవ్వాలి. ఓకే, దిస్ ఇస్ అ వెరీ స్ట్రిక్ట్ డిస్క్లైమర్. మీకు ఈ డిస్క్లైమర్ ఎలాగంటే ఇప్పటి నుంచి కొంచెం మీకు లాసెస్ తీసుకురాగలవు ఇక్కడికి వెళ్ళి. ఓకే, థింగ్స్ విల్ బి సమ్ వాట్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఓన్లీ ఈరోజు నేను మీతో ఎక్కువ షేర్ చేసుకోండి బికాస్ యుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓన్లీ నేను టూ గుడ్ కాన్సెప్ట్స్ షేర్ చేస్తాను. ఓకే, విచ్ ఆర్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎస్ఎంసి. ఓకే, సో నౌ వెన్ ఇట్ కమ్స్ టు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కదా, వెయిట్ గైస్ ఒక్క నిమిషం. యా, మీరు ఇంతకు ముందు లైక్ ఇంతవరకు మీరు ఏమేమైతే నేర్చుకున్నారో, ప్రైస్ యాక్షన్, ట్రాప్ ట్రేడింగ్, ఎంట్రీ మెథడ్ తో లీవ్, దట్ ఈస్ యూనివర్సల్, ప్రైస్ యాక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ప్రస్తుతానికి ఎస్ఎంసీ నేర్చుకునేటప్పుడు అవన్నీ మర్చిపోదాం. ఓకే, బికాస్ ఇది ప్రైస్ యాక్షన్ కి అండ్ ట్రాప్ ట్రేడింగ్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట, టూ మచ్ డిఫరెంట్. ఓకే, ట్రాప్ ట్రేడింగ్ కొంచెం ఏదో వర్క్ అవుతుండొచ్చు ఇక్కడ, కొంచెం సింక్ అవుతుండొచ్చేమో, కానీ ఆ మరీ అంత ఘోరం కూడా సింక్ కాదు. ఓకే, అది కూడా కొంచెం డిఫరెంటే ఉంటుంది. బట్ అల్టిమేట్లీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ లైక్ డిఫరెంట్ టు ప్రైస్ యాక్షన్. ఓకే, చాలా మంది ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంటారు, కానీ నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ నో. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ టు ప్రైస్ యాక్షన్. ఓకే, ఎందుకు అని అంటే ఒక థింగ్ ఇస్ లైక్, సపోజ్ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ప్రైస్ యాక్షన్ అక్కడనేమో బయింగ్ చెప్తుంది, కానీ మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అక్కడ సెల్లింగ్ చూపిస్తుంది. మీకు ఆ సిచ్యువేషన్ లో మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఓకే, వన్ థింగ్ ఇస్ తో క్లియర్, ఎంట్రీ మీద పెట్టేస్తారు ఏదేమైనా సరే, అదైతే క్లియర్ గా మీరు పెట్టేస్తారు. కానీ టు క్యాప్చర్ దట్ బిగ్ మూవ్స్, టు ఐడెంటిఫై దోస్ బిగ్ ట్రేడ్స్, ఎస్ఎంసి విల్ ప్లే అ మేజర్ కీ రోల్ గైస్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మంచి కీ రోల్స్ ప్లే చేస్తాయి. ఓకే, కాబట్టి మీరు యాజ్ అ పర్సన్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎస్ఎంసి, మీరు ఒకవేళ ఎస్ఎంసి చేస్తే ఈరోజు, ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ మండే, ఈరోజు నేను ఎస్ఎంసి చేద్దామని అనుకుంటే మాత్రం ఆ రోజు ఓన్లీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే నేర్చుకున్న లాగానే మీరు ఆలోచించాలి. ఓకే, ఓన్లీ ఇన్ దాట్ వే. ఓకే, అందులో ప్రైస్ యాక్షన్ కలపొద్దు మళ్ళీ. ఓకే, వై, బికాస్ అది కాన్ఫ్లిక్ట్ అయిపోతాయి మధ్యలో. అవి మీరు ఒకసారి 2 సార్లు సింక్ అవుతున్నచ్చేమో, కానీ చాలా సార్లు మీకు కాన్ఫ్లిక్ట్ అయిపోతాయి. కాన్ఫ్లిక్ట్ అంటే అది ఒకటి ఇది ఒకటి చూపించడం బేసికలీ. అదేమో సెల్లింగ్, ఇదేమో బయింగ్ చూపిస్తుంది, అదేమో పైకి ఇదేమో కిందికి చూపిస్తుంది. మీకు ఏం చేయాలో అర్థం కాదు అల్టిమేట్లీ దేర్. ఓకే, సో కొంచెం మీరు ఆగి ట్రేడ్ చేయాల్సి వస్తుంది. బట్ ట్రేడ్ ని ఐడెంటిఫై చేయడం బేసికల్లీ మనం ప్రైస్ యాక్షన్ నేర్చుకునేది, ట్రాప్ ట్రేడింగ్ నేర్చుకునేది, ఎస్ఎంసి నేర్చుకునేది ఓన్లీ ఫర్ లెవెల్ ఐడెంటిఫికేషన్. ఓకే, లెవెల్ ఐడెంటిఫికేషన్ అంటే ఒక ట్రేడ్ ని ఐడెంటిఫై చేయడానికి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తున్నాం. అవునా, ఒక ట్రేడ్ ని ఐడెంటిఫై చేయడానికి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. కరెక్టే, బాగుంది. అందుకే ద థింగ్ ఇస్, మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నప్పుడు దానికి సపరేట్ గానే ఆలోచించాలి. ఎందుకంటే మీరు లెవెల్ ఐడెంటిఫై చేస్తారు, కానీ ఆ లెవెల్ దగ్గర మీకు 2 థింగ్స్ చూపిస్తున్నాయి అనుకోండి, పైకి కిందికి, మీరు అప్పుడు ఏం చేస్తారు? మీరు దేని కోసం వెళ్తారు? యూ కెనాట్ గో ఫర్ వన్ థింగ్. ఓకే, అక్కడ మీరు చూస్ చేసుకోవడానికి తప్పదు. సో అందుకే మీరు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఓన్లీ థింక్ యాజ్ అ స్మార్ట్ మనీ ప్లేయర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రైస్ యాక్షన్ టుడే, ఓన్లీ థింక్ యాజ్ అ ప్రైస్ యాక్షన్ ప్లేయర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ట్రాప్ ట్రేడింగ్ టుడే, ఓన్లీ థింక్ యాజ్ అ ట్రాప్ ట్రేడర్. అంతే, మీరు
అలాగే ఆలోచించాలి అంతే. ఓకే, సో అన్నిటి మిక్సప్ చేయకండి. మిక్సప్ కొన్ని లెవెల్ వరకు మంచిదే, కానీ మరీగా మీరు మిక్సప్ చేశారనుకోండి, ఒక దగ్గర బై ఇంకో దగ్గర సెల్లింగ్ కనిపించేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు టోటల్. ఓకే, ఈ డిస్క్లైమర్ మీకు చూపిస్తున్నాను. అండ్ మీరు ఇప్పుడు ఎస్ఎంసి వినేటప్పుడు మాత్రం కంప్లీట్గా ఒక ఫ్రెషర్, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక ఫ్రెషర్ లాగా వినండి. ఫస్ట్లో ఎలా విన్నారు అలా వినండి అంతే. ఓకే, దీంట్లో మీరు ప్రైస్ యాక్షన్ మీరు కలపొద్దు, డోంట్ మిక్సప్. ఓకే, సో నౌ గైస్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఉన్న ఫస్ట్ మేజర్ కాన్సెప్ట్ ఇస్ ది బిఓఎస్. ఓకే, ఇది మీకు చూపిస్తే ఏంది బ్రో వెరీ బేసిక్ థింగ్ చెప్తున్నావు మాకు అని మీరు అనొచ్చు, కానీ ఇది ఎంత పవర్ఫుల్ నేను ముందు ముందు చెప్తా, ఇది ఎంత మనకి యూస్ఫుల్ అవుతుందో నేను మీకు ముందు ముందు చెప్తా. ఓకే, సో గైస్, మనకు తెలిసిందే ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంటుందని అంటే, దిస్ ప్రైస్ యాక్షన్ మూవ్స్ లైక్ దిస్. అవునా, మార్కెట్ పైకి వెళ్తే ఇలా హయ్యర్ హై హయ్యర్ లో, ఓకే, హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్ లో పైకి వెళ్తుంది. ఓకే, ఓకే, హయ్యర్ హై హయ్యర్ లో ప్యాటర్న్ లో పైకి వెళ్తుంది, కిందికి వస్తే లోవర్ హై లోవర్ లో ప్యాటర్న్ లో కిందికి వస్తుంది. ఇది మీకు తెలిసిందే, నార్మల్ విషయం ఇది. ఓకే, బట్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఫ్రమ్ హియర్, ఎస్ఎంసిలో మనం దీన్ని ఇలా చదవం. ఓకే, దీన్ని ఇలా చదవం. ప్యాటర్న్ అల్టిమేటెడ్ ఇస్ సేమ్, బికాస్ మీరు స్టాక్ మార్కెట్ లో ఏ ప్యాటర్న్ అయినా తీసుకోండి, అది ఇలాగే మూవ్ అవుతుంది ఖచ్చితంగా. పైకి వెళ్తే మార్కెట్ ఇలాగే పైకి వెళ్ళాలి, కిందికి వెళ్తే మార్కెట్ ఇలాగే కిందికి రావాలి. ఓకే, పైకి వెళ్తే మనకి ఇలాగే పైకి వెళ్ళాలి, కిందికి వస్తే మనకి ఇలాగే కిందికి రావాలి. కానీ మనం ఆ, పేర్లు పెట్టే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే ప్రైస్ ఇలా ఒక స్వింగ్ క్రియేట్ చేసి ఆ హైని ప్రైస్ దాటేస్తుందో, ఓకే, దీన్ని మనం బిఓఎస్ అని అంటాం. అంటే దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం అనమాట. స్ట్రక్చర్, ఇది అదే ప్యాటర్న్ అయింది కదా బ్రో, ఇందులో విశేషం ఏముందని మీరు నన్ను అడగొచ్చు. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నేను మీకు ముందు ముందు చెప్తాను. ఓకే, అందులో ప్రైస్ యాక్షన్ చూపి ఇంపార్టెన్స్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే దీని నుంచి చాలా టాపిక్స్ డిరైవ్ అయిపోతాయి. ఇప్పుడు దీని నుంచే చాలా టాపిక్స్కి మనం ఇంట్రొడ్యూస్ అవుతాం. ఓకే, సో నార్మల్గా ఎస్ఎంసి నేర్చుకోవాలంటే ఏంటి, ఫస్ట్ థింగ్ క్యాండిల్స్ తో ఎనీహౌ కామన్, క్యాండిల్ స్టిక్స్ ఆర్ కామన్, సపోర్ట్ రెసిస్టెన్సెస్ తో కామన్. ఓకే, అవి కాక మనం ఈ థింగ్స్ మనం చూస్తున్నాం. ఓకే, సో ఇందులో చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ అవన్నీ బుల్షిట్. ఓకే, ఎస్ఎంసీలో చార్ట్ ప్యాటర్న్స్ అన్ని బుల్షిట్. ఇందులో వీల్ చూపించింది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, సో ఇందులో చార్ట్ ప్యాటర్న్స్ అట్లాంటివి ఏమి ఉండవు, థింగ్స్ విల్ బి డిఫరెంట్ హియర్. ఓకే, సో దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఏ టైం ఫ్రేమ్ లో చూడాలి, ఏ టైం ఫ్రేమ్ లో చూడాలి, ఏ టైం ఫ్రేమ్ లో చూసినా సరే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరే అవుతుంది అంతే. దానికి వేరే పేరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏ టైం ఫ్రేమ్ లో చూడండి, బిఓఎస్ ఇస్ బిఓఎస్. ఓకే, 1 minute కానివ్వండి, 5 minutes కానివ్వండి, 10 minutes కానివ్వండి, 20 minutes కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 1 hour, 15 minutes, 1 day, 1 day, 1 week, 1 year, 1 month, whatever it is. ఓకే, ఇందులో మనకి 2 things ఉంటాయి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లో. 2 things, ఇవి చాలా వెరీ వెరీ కామన్ అండ్ కామన్ బేసిక్ 2 things. బుల్లిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఓకే, బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఏంటి 2 things? బుల్లిష్ అంటే పైకి ప్రైస్ ఇలాగా బ్రేక్అవుట్ చేస్తే దీన్ని మనం బుల్లిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాము. కిందికి ప్రైస్ ఇలా ఒక స్వింగ్ ని చేసి ఇలా బ్రేక్ చేస్తే దీన్ని మనం బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. క్లియర్? నౌ గైస్, వాట్ కుడ్ బి అ వ్యాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్? ఒక వ్యాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి? సి, ప్రైస్ ఎప్పుడైతే ఇలాగా ఈ ఈ స్వింగ్ ని బ్రేక్ చేసి ప్రాపర్ గా ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో, అగైన్ సేమ్ ఆర్ ఎంట్రీ మెథడ్ అదే చెప్తున్నాం బేసికలీ, దాన్నే మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం గైస్. దాన్నే మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. లేకపోతే ప్రైస్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తిని ప్రైస్ కిందకి వచ్చేస్తుంది. బేసికలీ దీన్ని ఒక రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసి ప్రైస్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో క్యాండిల్ క్లోజింగ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్. క్యాండిల్ కరెక్ట్ గా క్లోజ్ అవ్వకపోతే దట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, రాసుకొని పెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మామూలుగా బేసిక్ గా చూద్దాం, బికాస్ యూ నో అల్టిమేట్లీ వాట్ ఇట్ ఇస్. ఓకే, ఓకే, సో సపోజ్ ప్రైస్ ఇలా వచ్చింది, ఇలా కిందికి వెళ్ళింది, ఇలా పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే క్యాండిల్ కిందికి వచ్చింది.
వెయిట్ వి విల్ డ్రా ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఇండియన్ మార్కెట్స్తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి కదా, ఎస్ఎంసి అనేది ఫోరెక్స్ అండ్ ఫారిన్ మార్కెట్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇండియన్ మార్కెట్స్లో అంతగానో వర్క్ కాదు ఇవి, కానీ దీనికి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఇవి వర్క్ అవుతాయి, కానీ అంత బాగా ఎవ్రీ డే అలాగైతే కుదరదు. ఇచ్చిన డేస్ మాత్రం చాలా మంచి డేస్ ఇస్తాయి ఎస్ఎంసి. దిస్ ఇస్ మై గ్యారంటీ. ఓకే, సో నౌ యూ విల్ లెట్ us అబ్జర్వ్ వన్ థింగ్. ఓకే, సపోజ్ ప్రైస్ ఇక్కడ పడ్డది అనుకుందాం. ఓకే, సపోజ్ ఇలా పడి లేచి మళ్ళీ పడి, ఓకే, ఇలా ఇలా లేచింది. ఓకే, ఇది ఒక వ్యాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరా? ఈ పాయింట్ ఒక వ్యాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరా? నిద్రపోతున్నారా? బ్రో అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్. పర్ఫెక్ట్. ఓకే, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకే, నౌ ప్రైస్ ఇప్పుడు ఇది దాటేసింది, ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరా కింది సైడ్? లేదు. కాదు బ్రో, కాదు. ఎందుకు కాదు? ఇక్కడ దాటేసింది కదా. కన్ఫ్యూజన్ క్యాండిల్. మోర్ ఆన్సర్స్. ఇంకేమన్నా రీజన్ ఉందా ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాదని చెప్పడానికి? బ్రో క్యాండిల్ బ్రో. పర్ఫెక్ట్. డామినెన్స్ క్యాండిల్ కాదు కదా, డామినెన్స్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్. సిసి పాయింట్ ఇక్కడ క్యాండిల్ కాకపోయినా కూడా పాయింట్ ఇక్కడ ఏంటంటే ది క్యాండిల్ క్లోజింగ్. ఓకే, అట్లీస్ట్ మినిమం ఆఫ్ క్యాండిల్ క్లోజింగ్. కరెక్టే మీరు చెప్పింది, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈ జోన్ ఈ ఏరియాని దాటి ఖచ్చితంగా మనకి డామినెన్స్ క్యాండిల్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం, బట్ దట్ ఈస్ ఫర్ ఎంట్రీ. ఓకే, నార్మల్ గా ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కన్ఫ్యూజన్ క్యాండిల్ తో కూడా అవ్వచ్చు. బేసికలీ ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో సంథింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ అ నార్మల్ స్మాల్ క్యాండిల్. ఓకే, బట్ క్లోజింగ్ అయితే అయింది, మనకు అది కావాలి అల్టిమేట్లీ. ఓకే, దాన్ని మనం వాల్యూడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఒక క్యాండిల్ మాత్రం ఈ జోన్ ని దాటి క్లోజ్ అవ్వాలి. ఇక్కడ అసలు క్లోజింగే కాలేదు. మీరు గమనిస్తే చూడండి, అలా పైకి వెళ్ళిపోయింది సడన్ గా. ఓకే, సో సో ఇది ఎలా అయిపోతుందంటే ఇది ఒక నార్మల్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అవుతాయి అనమాట. ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కాదు. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అయిపోతాయి. నౌ ప్రైస్ ఇలాగా పైకి వెళ్ళింది. ఓకే, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుందా? బ్రో అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అవుతుంది బ్రో, అవుతుంది. పర్ఫెక్ట్. మీరు ఒకసారి గమనిస్తే ఇది ఒక ఇంపల్సివ్ మూవ్, ఇదంతా ఒక పుల్ బ్యాక్, ఇది ఒక పెద్ద మూవ్ అనమాట. సో ఈ ఒక పుల్ బ్యాక్ లో ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆర్ వెరీ మచ్ కామన్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆర్ సో కామన్. కొందరు ఏం చేస్తారంటే, చలో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయింది కదా, ఇలా పుల్ బ్యాక్ తీసుకుంది కదా, ఓకే ఇండేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది కదా, ఇంకా ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. ఇమ్మీడియట్ గా మళ్ళీ ఫ్రెష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వాలని రూల్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ టూ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ గా ప్రైస్ ఇప్పుడు ఇలా ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఓకే, సారీ ఇలా ఇంపల్సివ్ మూవ్ ఇచ్చింది, పుల్ బ్యాక్ ఇచ్చింది, వెంటనే ఇమీడియట్ గా ప్రైస్ పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. వెంటనే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేయాలని రూల్ ఏం లేదు. ప్రైస్ ఇలా కిందికి పడి ఇలా కన్సాలిడేట్ అయ్యి ఇలా టైం పాస్ చేసి కూడా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, సడన్ గా వెంటనే ప్రైస్ పైకి కొంచెం చూపిస్తుంది కదా అని చెప్పేసి డోంట్ ఎవర్ గో డేర్ అండ్ ట్రేడ్ దేర్. గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్ లో మాత్రం రిస్క్ తీసుకోవద్దు ప్లీజ్. ఓకే, 1 minute చలో కంప్లీట్లీ ఆల్ రైట్. 1 minute లో ఏమవుతుంది, ఇక్కడ మీరు పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి పుల్ బ్యాక్ లో మీరు ఎంట్రీ తీసుకుంటారు 1 minute లో. దట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇక్కడ ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ గానే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, అది చాలా మంచిది. ఓకే, కానీ ఇట్లాంటి ప్లేస్ లో ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ అండర్స్టాండ్, అది వెంటనే మనకి ఇలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలంటే అది మాత్రం కుదరదు. ఒక్కోసారి కుదురుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో డూ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇన్ ది ఇమీడియట్ వే. ఇమీడియట్ గా మీకు వచ్చిందంటే దాన్ని క్యాప్చర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇమీడియట్ గా రాకపోతే మాత్రం సర్ప్రైజ్ అవ్వదు ప్లీజ్. ఓకే, సర్ప్రైజ్ అవ్వదు. ఓకే, సో సపోజ్ ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ మీరు ఈఎంఐ కింద ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, మీకు లాస్ చాలా చిన్నగా పడిపోతుంది. అట్లీస్ట్ యూ విల్ బి సేవ్డ్. ఓకే, మీరు డామినెన్స్ క్యాండిల్ కోసం వెయిట్ చేయకపోయినా, సిన్స్ మీ ఎంట్రీ ఈఎంఐ దగ్గర ఉంది కాబట్టి అది ఎంట్రీ తీసుకోవచ్చు గైస్. ఓకే, యూ కెన్ టేక్ ది ఎంట్రీ హియర్ సమ్ వాట్. ఒక్కొక్క దగ్గర మీరు ఛాన్స్ తీసుకోవచ్చు, కానీ ఎందుకంటే ఇక్కడ మీ రిస్క్ కిందికి వెళ్ళినా కానీ యూ విల్ డెఫినెట్లీ క్లోజ్ యువర్ ట్రేడ్. 3-4 points స్టాప్ లాస్ వచ్చేస్తుంది. పైకి వెళ్తే చలో యూ హ్యావ్ క్యాప్చర్డ్ అ వెరీ గుడ్ బాటమ్, మంచి ట్రేడ్ వచ్చేస్తుంది. మీరు మంచి బాటమ్ క్యాప్చర్ చేస్తారు, మంచి ట్రేడ్ వచ్చేస్తుంది. అండ్ గైస్, ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఎస్ఎంసి కాన్సెప్ట్. దిస్ ఇస్ టోటలీ ది ప్రొజెక్షన్ బేస్డ్. ఓకే, ప్రొజెక్షన్ బేస్డ్ అంటే అన్ అడ్వాన్స్ లెవెల్ ప్రొజెక్షన్ బేస్డ్.
ప్రైస్ సపోర్ట్ కి అప్రోచ్ అవుతాయి. దీన్ని నేను సపోర్ట్ అని పేరు పెడుతున్నాను. ఓకే, సపోర్ట్ ఇది. సపోర్ట్ కి అప్రోచ్ అవుతే ది ఫస్ట్ ప్రయారిటీ థింగ్, ఓకే, మెయిన్ థింగ్ ఇది ఇక్కడ చేయాల్సిందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, ది సెకండ్ థింగ్ ఇట్ కెన్ డూ ఇస్ టు బ్రేక్. గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ దగ్గరికి రాగానే అది మ్యాక్స్ టు మ్యాక్స్ అది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ప్రైస్ ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ రెసిస్టెన్స్ తినడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ దాని అదే, ప్రయారిటీ 1 దానికైతే అదే ఉంటుంది. ఓకే, ప్రైస్ కి రెసిస్టెన్స్ తినడానికి ట్రై చేస్తుంది బికాస్ అది దానికి తెలిసిన లెవెల్ కాబట్టి. ఓకే, లైక్ ప్రయారిటీ 2 విల్ బి ది బ్రేక్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఈఎంఏ దగ్గర కూడా ప్రైస్ ఈఎంఏకి టచ్ అయినప్పుడు, ఓకే, ఇలా పైనుంచి కిందికి వచ్చినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఈ ప్యాటర్న్ కోసం, ఈ జైంట్ ప్యాటర్న్ కోసం బ్రేక్ చేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇంకా చలో ట్రెండ్ కంప్లీట్లీ నెగిటివ్ అనిపించినప్పుడు అది ప్రయారిటీ బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేస్తుంది అనమాట అలాగా. ఓకే, ఇన్ ద సేమ్ రెసిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ప్రైస్ ఇలా కిందికి వస్తున్నప్పుడు అది ఈఎంఐకి టచ్ అయినప్పుడు మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ నుంచి అది రెసిస్టెన్స్ తినడానికి ట్రై చేస్తుంది. దాని ప్రయారిటీ 1 అది, ప్రైస్ ప్రయారిటీ అది. ఓకే, అది చలో ఇంకా ట్రెండ్ పాజిటివ్ దాని ప్రయారిటీ అది షిఫ్ట్ చేసుకొని అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈఎంఐ బ్రేక్ చేస్తే పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో అది మీరు గమనించేసుకోండి, ఆల్వేస్ రాసుకొని పెట్టుకోండి. దట్ వాస్ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. ఓకే, see the thing. ఇక్కడ మీకు ఒక ఎంట్రీ దొరికింది. ఓకే, సో మీరు పైకి వెళ్ళే వరకు పైకి వెళ్ళారు. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత ప్రైస్ చూడండి ఈఎంఐ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఈఎంఐ దగ్గరికి వచ్చినాక దాని ప్రయారిటీ, ప్రైస్ ప్రయారిటీ, మీ ప్రయారిటీ కాదు. ప్రైస్ చేసే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సపోర్ట్ అండ్ ప్రైస్ ఇస్ కమింగ్ డౌన్ సైడ్ అండ్ సపోర్ట్ కి టచ్ అయినప్పుడు. ఓకే, అండ్ అది ఇలా ఐ విల్ టెల్ యూ సంథింగ్, వెయిట్, డిఫరెంట్ థింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ పడ్డదబ్బా. ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ పడ్డది. అది మళ్ళీ ఈఎంఐ దగ్గరకు వచ్చినప్పుడు, ఓకే, ఆర్ ఎల్స్ అండర్స్టాండ్ దిస్ ఇది ఒక రెసిస్టెన్స్ అనుకుందాం మనం. అది వచ్చినప్పుడు అది మ్యాక్స్ టు మ్యాక్స్ రెసిస్టెన్స్ తినడానికి ట్రై చేస్తుంది. ప్రైస్ కిందికి వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. ఇన్ ఫ్యూ కేసెస్ ఇట్ విల్ బ్రేక్. ఓకే, మనం రెడీకి రెడీ ఉండాలి. బేసికలీ వీ షుడ్ బి రెడీ ఫర్ బోత్. బట్ అల్టిమేట్లీ మనం ఒక్క ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. ఐ మీన్ టు సే మనం ఇక్కడ 50-50 ఉంటాం. ఏంటి, 50% పైకి ఉంటాం, 50% కిందికి ఉంటాం. ఓకే, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు అ రెసిస్టెన్స్, ఓకే, అదొక రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ 51% వెయిట్, రెసిస్టెన్స్ కదా, 51% మనం డౌన్ సైడ్కే చూస్తాం, 49% మనం పైకి ట్రై చేస్తాం. అంతే, ఇట్లా ఒక 1% అటు ఇటు పెడతాం అంతే. మన ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను, మన ఎక్స్పెక్టేషన్ మనం 1% మారుస్తాం అటు ఇటు. బట్ అల్టిమేట్లీ విల్ బి వెరీ మచ్ న్యూట్రల్. మనం మస్తు న్యూట్రల్ ఉండడానికి ట్రై చేస్తాం. కానీ ఇన్ కేస్ ప్రైస్ మనకి డిఫరెంట్ థింగ్ చూపిస్తే, ఓకే, ప్రైస్ ఆపోజిట్ గా చూపిస్తే మాత్రం మనం చేయడానికి అస్సలు హెసిటేట్ కాం. అర్థమైందా? Got it. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఎంసి ఇస్ ది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. CHOCH ఎంత ఇంపార్టెంట్ అంటే దిస్ థింగ్ తోని యాక్చువల్లీ యూ విల్ బి సో మచ్ సేవ్డ్. ఓకే, మీరు చాలా వరకు సేవ్ అయిపోతారు. ఓకే, యూ విల్ బి సేవ్డ్ అలాట్. అండ్ దాని తర్వాత మీకు ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఇది ఫ్యూచర్లో మీకు ముందు చెప్పే కాన్సెప్ట్స్ తోని మాత్రం ఇది బాగా హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ థింగ్ విల్ బి లైక్ టూ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఫస్ట్ సింపుల్ అనిపించవచ్చు, ముందు దూల తీరిపోతుంది. ఓకే, చాలా కాంప్లెక్స్ ఉంటుంది. వాట్ కుడ్ బి అ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్? ఇదేంటి? BOS బ్రో. యా, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, సో దాని తర్వాత ప్రైస్ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇదేంటి? BOS బ్రో. పర్ఫెక్ట్, ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, సో ప్రైస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ప్రైస్ ఇలా నెగటివ్ అవ్వాలి అంటే దాని డౌన్ ట్రెండ్ లోకి అది రావాలంటే
ఎక్కడి నుంచి అయితే ప్రైస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసిందో ఆ స్వింగ్ ని ప్రైస్ బ్రేక్ చేయాలి, దాన్నే మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పాయింట్ అని అంటాము. నార్మల్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ కాగానే ఇక్కడ సెల్ చేసేస్తారు, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ కరెక్ట్. నేను ఏమంటున్నానంటే ఒక ప్రైస్ యాక్షన్ ప్లేయర్ ఏం చేస్తాడు, ఇలా ఈ ప్లేస్ ని దాటేయగానే వాడు కింద నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే, సో దీన్ని మనం ప్రైస్ యాక్షన్ వేలో మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం, అంటే ఏంది ట్రెండ్ నెగిటివ్ అయిపోయిందని అంటాం. బట్ యాక్చువల్లీ నాట్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎస్ఎంసి నుంచి మనకి ఏం తెలుస్తుందంటే ప్రైస్ అనేది ఈ స్వింగ్ ని బ్రేక్ చేస్తే కానీ మనం ట్రెండ్ రివర్స్ అయిందని మనం చెప్పలేము. ఓకే, ఒక్కసారి మార్కెట్ అప్ ట్రెండ్ లో ఫార్మ్ అవుతూ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసిందా, దాని తర్వాత ప్రైస్ విల్ బి నెగటివ్. మళ్ళీ ప్రైస్ పాజిటివ్ అవ్వాలంటే ఒక పాజిటివ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినప్పుడే ట్రెండ్ రివర్స్ అవుతుంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినప్పుడే ట్రెండ్ రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. ఇప్పుడు మనం మళ్ళీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది, వెరీ గుడ్. మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తుంది, వెరీ గుడ్. ఎప్పుడైతే ఇలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసిన పాయింట్ ఉంటుందా, ఓకే, దాని నుంచి ఈ ప్రీవియస్ స్వింగ్ ని ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడే ట్రెండ్ నెగిటివ్ అవుతుంది, లేకపోతే ట్రెండ్ నెగిటివ్ అస్సలు కాదు అని ఎస్ఎంసి చెప్తుంది. నేను చెప్పట్లేదు, ప్రైస్ యాక్షన్ చెప్పట్లేదు, ఎస్ఎంసి చెప్తుంది. రాసుకొని పెట్టేసుకోండి. ఇది మీకు ఇప్పుడు దీని వాల్యూ అర్థం కాదు, ముందు ముందు ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఓకే, ముందు ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తాయి, రేపు ఎల్లుండి ఎక్సెట్రా ఎక్సెట్రా, మైండ్ బ్లో అయిపోతుంది, పక్కా మైండ్ బ్లో అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ us see, దిస్ ఇస్ అ బుల్లిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, లైక్ పైనకి వెళ్తుంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, కిందికి బేరిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూద్దాం మనం. ఓకే, ప్రైస్ కిందికి వస్తుంది, ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేస్తూ కిందికి వస్తుంది. ఓకే, మళ్ళీ ప్రైస్ ఎక్కడైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిందో ఆ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని దాటి ఆ ప్రీవియస్ స్వింగ్ ని, ఓకే, ఎక్కడి నుంచి అయితే ఆ న్యూ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిందో ఆ స్వింగ్ ని ప్రైస్ బ్రేక్ చేసినప్పుడే ప్రైస్ లో ఒక పవర్ వస్తుంది పైకి, లేకపోతే అది అస్సలు కాదు. మీరు కొంచెం గమనిస్తే ఇది ఒక పర్ఫెక్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. బేసికలీ ఇది ఒక పర్ఫెక్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ అవుతుంది. ఇట్లా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతే అది రివర్స్ అయ్యే ప్రసక్తి అసలు లేదు. అంటే లైక్ మోస్ట్లీ 90% అది ట్రెండ్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, బికాస్ అది ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. ఇంతకుముందు నేను మీకు చూపించింది కూడా ఒక ఎం ప్యాటర్న్, మీరు గమనిస్తే. ఓకే, బట్ ఇది కొంచెం ఇలా మౌంటైన్స్ ఇలా స్లైడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాటమ్ ఉంది, ఇక్కడ ఒక బాటమ్ ఉంది, కొంచెం కిందికి ఉంటాయి. బట్ దిస్ ఎస్ఎంసి వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ డబ్ల్యూ చెప్పాలంటే. ఓకే, నార్మల్ డబ్ల్యూ కూడా అబ్సల్యూట్లీ వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ డబ్ల్యూ కూడా అబ్సల్యూట్లీ వర్క్ అవుతుంది. ఓకే, వర్క్ అవుతుంది, వర్క్ కూడా అవ్వకుండా ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కింద పడుతుంది. రివర్సల్ ట్రేడింగ్ ఇస్ ఆల్సో దేర్. కానీ ఎస్ఎంసి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ ని అంటే దీన్ని చూస్తారు. ద సేమ్ వే పైకి అంటే ఓకే ఇలా చూస్తారు. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎం ప్యాటర్న్ అవుతుంది వాళ్ళకి, ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, క్విక్ క్వశ్చన్. ఓకే, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టరా లేకపోతే కాదా? నో. ఎలా కాదు బ్రో, చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? అది బ్రేక్ ఆఫ్ పైన కాలేగా బ్రో. పర్ఫెక్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కాలేదు. ఓకే, సరే, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టరా? ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టరా? అట్లీస్ట్ కాదు. పర్ఫెక్ట్, ఇది అట్లీస్ట్ ఇదేనా చేంజ్ ఆఫ్ క్యారెక్టరా?
ఎస్. ఎస్, కరెక్ట్. ఇది ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. ఎందుకు అని అంటే సి, ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ స్వింగ్ ఏది, ఏ స్వింగ్ బ్రేక్ అయితే మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది, ఈ స్వింగ్ బ్రేక్ అవుతే మాత్రమే మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉన్నవన్నీ ఇంటర్నల్ స్వింగ్స్. ఓకే, ఎప్పుడైతే ఆ ప్లేస్ అది బ్రేక్ చేస్తుందో పర్ఫెక్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ప్రైస్ లో ఇప్పుడు అయింది. ఇప్పుడు ట్రెండ్ నెగిటివ్ అవుతుంది. కానీ ప్రొజెక్షన్ ప్లేయర్స్ ఏమనుకుంటారు, ఇది ఇక్కడ ఈ స్వింగ్ బ్రేక్ అవ్వగానే ట్రెండ్ నెగిటివ్ అయిపోయిందని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ నో. డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాకపోతే ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అందుకే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. పీపుల్ యాజ్ అ ప్రైజ్ యాక్షన్ ప్లేయర్ మనం ఇక్కడ సెల్లింగ్ చూస్తున్నాం. ఓకే, బట్ ఎస్ఎంసి ప్రకారంగా ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాలేదు కాబట్టి విల్ సీ ఫర్ బయింగ్ హియర్, విల్ లుక్ ఫర్ బయింగ్ హియర్. ఓకే, సో ఇది కొంచెం మనం చార్ట్లో చూసి ఈరోజు ఏం చేస్తాం గైస్, బికాస్ మీరు మరీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఆల్వేస్ ఎస్ఎంసి మనం ఒక్కటి రెండు చార్ట్లో చూస్తే నడవదు. ఇలా మనం కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ చార్ట్లో చూస్తే మనకి ఎస్ఎంసి అర్థం కాదు. ఓకే, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో ఒక థింగ్ ని మనం అనలైజ్ చేద్దాం. మీరు ఇక్కడ ఈ నార్మల్ గా దీన్ని స్వింగ్స్ డ్రా చేసి పెడదాం, చూద్దాం ఏం జరుగుతుందో ప్రైస్ లో. ఓకే, ఇది లైన్ చార్ట్ లో పెట్టుకొని చేయొచ్చు లైన్ చార్ట్ లో కూడా అబ్సల్యూట్లీ పెట్టుకొని చేయొచ్చు, అబ్సల్యూట్లీ పెట్టుకొని చేయొచ్చు. అది ఇంకా కన్వీనియంట్ ఉంటది కదా యా, కన్వీనియంట్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సి ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, అండ్ దిస్ థింగ్ ఇది ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోయింది. ఓకే, వెయిట్ గైస్. ఇలా ఈ చిన్న చిన్న స్వింగ్స్ మనం డ్రా చేయలేం. టోటల్లీ కంప్లీట్ దిస్ అండ్ దిస్ ఇలాగా ఫామ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో యూ కెనాట్ డ్రా స్మాల్ స్మాల్ స్వింగ్స్. ఓకే, సో ఒకసారి ఇప్పుడు గమనించండి. లెట్ us see వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ. ఓకే, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, దాని తర్వాత ఇక్కడైతే ఇది ఒక ఫ్రెష్ స్వింగ్. ఓకే, ఇదైతే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వలేదు ఇంతవరకు. అండ్ ఎక్కడైంది, ఇక్కడ అయింది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది ఇక్కడ చేసినప్పుడు విచ్ ఇస్ ది ప్రీవియస్ స్వింగ్? మీరు నాకు చెప్పండి, ఏ స్వింగ్ అవుతుంది మెయిన్ స్వింగ్? ఏ స్వింగ్ బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది? సెకండ్ లో సెకండ్ లో అంటే కింద ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చిన సెకండ్ లో. ఇది కదా. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే మార్కెట్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. డూ యూ నో సంథింగ్? రేపు మార్కెట్ ఓపెన్ తర్వాత చూద్దాం. ఇది బ్రేక్ చేస్తే గానీ మార్కెట్ లో ఆ నెగిటివ్ స్ట్రెంత్ రాదు. ఓకే, ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ కనుక ఓపెన్ అయిందా డెఫినెట్లీ ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఐఎమ్ గ్యారంటీంగ్ దట్. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒకవేళ కనుక ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇది ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ప్రైస్ పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఇన్ కేస్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ట్రెండ్ ఇస్ గోయింగ్ టు బి నెగటివ్ గైస్, డెఫినెట్లీ ట్రెండ్ ఇస్ గోయింగ్ టు బి నెగటివ్ పక్కా. ఓకే, సో ఖచ్చితంగా ట్రెండ్ నెగిటివ్ ఉండబోతుంది ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే. సో ఫర్ టుమారో ఐ ఆమ్ టెలింగ్ దిస్ లెవెల్ ఇస్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఇక్కడ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని కనిపిస్తుందా? మీరు నాకు చెప్పండి. ఒక నార్మల్ ప్రొజెక్షన్ ప్లేయర్ కి ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఉంటుంది బేసికలీ ఇక్కడ. ఆర్ ఎల్స్ ఈ ట్రెండ్ లైన్ ఉంటుంది ఇలాగా. ఓకే, ఇఫ్ యూ డ్రా సమ్ ట్రెండ్ లైన్ రఫ్లీ ర్యాండమ్లీ. ఓకే, కొంచెం ఇలాగ డ్రా చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంటుంది. ఓకే, ఆర్ఎల్స్ వాడికి ఈ ఏరియా ఉంటుంది, బేసికలీ ఈ ఏరియా బాగా ఉంటుంది, ఈ ఏరియా ఉంటుంది. ఓకే, వాడికి ఈ ప్లేస్ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని తెలుసా? వాడికి తెలియదు. బట్ యాక్చువల్లీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ ఇక్కడ జరగబోతుంది ఇప్పుడు. ఓకే, సో మీ అనదర్ థింగ్ యూ షుడ్ నో. ఓకే, సపోజ్ ఇక్కడ నుంచి ప్రైస్ బ్రేక్ అయి పడితే వాడికి ఈ ప్లేస్ నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని అనిపిస్తుంది. ఓకే, ఈ ప్లేస్ నుంచి. బట్ యాక్చువల్లీ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ అవ్వాలి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కాకపోతే ప్రైస్ కిందికి వెళ్ళిపోతుంది అలా. ఓకే, సో
చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చేంత వరకే ప్రైస్ విల్ బి ట్రెండింగ్. ఒక్కసారి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందా దాని క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద క్యారెక్టర్? బుల్లిష్ ట్రెండ్ ఇస్ ది క్యారెక్టర్, బేరిష్ ట్రెండ్ ఇస్ ది క్యారెక్టర్. సో ఈ రెండింటికి మధ్యలో సిహెచ్ ఓసిహెచ్ అయితే మాత్రమే క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది, క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఓకే, సిహెచ్ ఓసిహెచ్ రావాలి, దాని తర్వాత మళ్ళీ సిహెచ్ ఓసిహెచ్, మళ్ళీ ట్రెండ్ చేంజ్, వచ్చిన సిహెచ్ ఓసిహెచ్, మళ్ళీ ట్రెండ్ చేంజ్, ఇలాగా. ఓకే, సో ఈ రోజు మీ టెస్ట్ ఏంటంటే గో అండ్ ఐడెంటిఫై 5 బ్రేకప్ స్ట్రక్చర్స్ పెట్టండి, ఒకటే చార్ట్లో పెట్టండి. ఓకే, ఒక చార్ట్లో 5 బ్రేకప్ స్ట్రక్చర్స్ ఇలాగా 3, దిస్ ఇస్ 1 2 3 అలా 4 5 పెట్టేసాను ఒక ఫోటోలో. ఓకే, సెకండ్ ఫోటోలో మీరు నాకు బేరిష్ బ్రేకప్ స్ట్రక్చర్ పెట్టండి. ఓకే, బేరిష్ బ్రేకప్ స్ట్రక్చర్ ఇలాగా 1 2 3. ఓకే, అండ్ ఈ మిగతా 3 స్క్రీన్ షాట్స్ మీరు ఏవైతే నాకు పెడతారో అందులో నాకు 3 థింగ్ నాకు కావాలి. ఏంటి? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు కావాలి. ఓకే, 1 ఫర్ ది బుల్లిష్ సైడ్, 1 ఫర్ ది బేరిష్ సైడ్. ఓకే, డూ 4. ఓకే, 2 బుల్లిష్ సైడ్, 2 బేరిష్ సైడ్ నాకు చేసి పెట్టండి. ఓకే, ఐ వాంట్ టు సీ హౌ గుడ్ యు ఆర్ డూయింగ్ ది అనాలిసిస్. అండ్ గైస్, ఇక్కడ నుంచి థింగ్స్ చాలా కాంప్లికేటెడ్ ఉండబోతున్నాయి. ఐ వాంట్ యూ గైస్ టు గో అండ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 1 hour. రోజు ఒక్క గంట నా కోసం ప్రాక్టీస్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒక్క గంట దీన్ని ప్రాక్టీస్ చేయండి. బ్రో ఇది మాకు అర్థమైపోయింది బ్రో, ఇది మాకు అర్థమైపోయింది బ్రో నాకు చెప్పకండి, నాకు సోది చెప్పకండి. ఓకే, మీకు ఎంత అర్థమైనా కానీ ముందు ముందు మీకు ఇది చూస్తే మీకు ఇది కనిపించేసాలి, చేంజ్ ఆఫ్ లెటర్ అయిపోయిందని చెప్పేసి చూస్తేనే కనిపించేసేయాలి. మీకు కనిపించకపోతే మాత్రం ఇట్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, అలా కనిపించాలంటే మీరు డైలీ 1 hour ఎస్ఎంసీకి స్పెండ్ చేయాలి, తప్పదు. ఎస్ఎంసీకి మీరు స్పెండ్ చేయాలి, డైలీ 1 hour స్పెండ్ చేయాలి, తప్పదు. ఓకే, ఈరోజు టైం అయిపోయిందా? రేపు 1 గంట ఖచ్చితంగా పక్కన పెట్టి వాంటెడ్లీ బ్రేకప్ స్ట్రక్చర్స్ గమనించండి, వాంటెడ్లీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ గమనించండి, కావాలని గమనించండి, మీకు అర్థమవుతుంది అప్పుడు. బికాస్ మీరు ఎంత మీ ఐస్కి కనిపిస్తే రేపు లైఫ్ మార్కెట్లో మీకు అంత బాగా వర్తిస్తాయి అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు నాకు రేపు మార్కెట్ ఓపెన్ కాదు కదా, చలో మండే వి విల్ సీ. ఓకే, రేపు కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను, దాని తర్వాత అవన్నీ 2 క్లబ్ చేసుకున్న తర్వాత వి విల్ సీ అ గుడ్ థింగ్ ఫర్ మండే. ఓకే గైస్, టుమారో లెట్ us కీప్ అ క్లాస్. ఓకే, రేపు మనం క్లాస్ పెట్టుకుందాం ప్లీజ్, బికాస్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ విత్ ఇన్ మై జాబ్. ఓకే, నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడింది, సో ఐ కెనాట్ మేనేజ్, బికాస్ క్లాసెస్ మేనేజ్ కావు. 2 to 11 o'clock ఉంటుంది. ఐఎమ్ సారీ, నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ఐ కెనాట్ లూజ్ మై జాబ్. ఓకే, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, సో ద థింగ్ ఇస్ మండే రోజు మీకు క్లాస్ ఉండదు. ఓకే, బికాస్ ఐ విల్ బి ఇన్ ఆఫీస్. నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, నేను ఆఫీస్లో ఉండగా నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ వర్క్ విల్ కీప్ అ క్లాస్. ఓకే, ఇన్ కేస్ మండే మీకు క్లాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఆ మండే రోజు మీకు అప్డేట్ చేస్తాను. ట్యూస్డే వెనస్డే మనం క్లాస్ పెట్టుకుందాం. ఓకే, వెనస్డే విల్ బి యువర్ లాస్ట్ క్లాస్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, వెనస్డే కంప్లీట్గా మనం సెటప్స్ మనం చదవబోతున్నాం, కంప్లీట్ సెటప్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడైనా టైం దొరికితే వి విల్ క్యాజువల్లీ మనం మీట్ అయ్యి మనం మీ ప్రోగ్రెస్ చూద్దాం. ఓకే, నేను మీ ప్రోగ్రెస్ని గమనిస్తాను, అంటే లైక్ ఎలా ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎలాగా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి, అలా అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లాన్. వెళ్ళి నాకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ వెతికి పెట్టండి. ఓకే, వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇవి మీకు నార్మల్గా జస్ట్ లైట్ అనిపించే థింగ్స్, ముందు ముందు ప్యాక్ అయిపోతుంది. ఓకే, థింగ్స్ ప్యాక్ అయిపోతాయి. ఓకే, చలో, ఎనీ డౌట్ ఎనీవన్ ఆర్ ఎల్స్ ఏం చేసేయాలా? ఓకే, ఓకే గైస్, చలో బాయ్.